డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో కారు శబ్దం వస్తే కార్యాలయాల్లో కంగారు మొదలవుతోంది. తప్పు చేయాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడులు జరుగుతాయో అంటూ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదంతా ఆర్టీఏ కార్యాలయాల దగ్గర ఉన్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రికార్డ్ స్థాయిలో దాడులు చేయడంతో అధికారుల్లో భయాందోళన నెలకొంది. తెలంగాణలో ఏసీబీ అధికారులు దుమ్ము రేపుతున్నారు. కంప్లైంట్ వస్తే చాలు తడాక చూపిస్తున్నారు. ఏకంగా వేషాలు మార్చి మరీ కార్యాలయాలపై రైడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నట్టు పెద్ద సంఖ్యలో జనాలు ట్విట్టర్లో ఏసీపీ డీజీ సివి ఆనంద్ కు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఇక ఈ సంగతి చూద్దామనుకున్న ఆనంద్ ప్రత్యేక బృందాలకు పని కల్పించాడు. మొత్తం 15 బృందాలను ఏర్పాటు చేసి ఆర్టీఏ కార్యాలయాలపై దాడి చేయించారు. దీంతో కార్యాలయాల్లో ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. తప్పు చేసిన అధికారుల తాట తీస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఈ డిటిసి నల్గొండ ఆఫీసులో అవకతవకలు మరియు ఏజెంట్ల ద్వారా ఈ ఆఫీసులో ఉన్న స్టాఫ్ వాళ్ళు కరప్షన్ ప్రాక్టీసెస్ జరుగుతుందని మాకు త్రూ పబ్లిక్ కానీ సోర్స్ మీడియా కానీ ఇతర పద్ధతుల ద్వారా వచ్చింది. బేసింగ్ ఆన్ దట్ మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గౌరవ డీజీ ఏసీబీ తెలంగాణ గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈరోజు నల్గొండ డిటిసి ఆఫీసులో దాదాపు 12 గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. గతంలో ఏసీపీ స్థాయి అధికారి ఉమామహేశ్వరరావు హెచ్ఎండీ అధికారిని సైతం వదలకుండా ఊచలు లెక్కపడించిన ఏసీబీ ఇప్పుడు ఆర్టీఏ అధికారుల గుండెలో రైళ్లు పరిగెత్తిస్తుంది. నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్ లోని మలక్పేట, పాతబస్తీ, బండ్లగూడ, మణికొండ ఇలా 10 జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాలపై నిఘా పెట్టారు. వీటితో పాటు రాష్ట్ర సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులపై కూడా ఒక కన్నేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అవినీతి పనులు పట్టుకునేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. నేరుగా వెళ్తే అధికారులంతా అలర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండడంతో లారీ డ్రైవర్ వేషం వేశారు. చెక్ పోస్టుల దగ్గర జరుగుతున్న దందాకు చెక్ పెట్టారు. ఆ తర్వాత ఆర్టీఐ కార్యాలయాలకు వెళ్లి గుట్టు బయట పెట్టారు. నిందితుల కింద కూర్చుని అధికారులకు నమస్తే పెట్టి మామూలు ఇచ్చినట్లు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా అధికారులు అవాక్కయ్యారు. సీన్ కట్ చేస్తే దర్జాగా కుర్చీలో కూర్చున్న ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించి అక్రమ సొమ్మును బయటకు కక్కించారు. ఇప్పుడు ఈ ఆకస్మిక తనిఖీలు అంటే ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా, లేకపోతే మీకు ఎవరైనా అంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏమైనా దొరికిందా సార్ ఇప్పుడు మీరు చేసిన తనిఖీలలో? మాకు ఇంతకుముందు నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు బేస్ చేసుకోవడము, మా సొంత ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేయడము, వాటన్నిటిపైన కూడా దృష్టి సారించి ఈరోజు మా హైయర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి ఇక్కడ మణికొండ డిటి ఆఫీస్లో. ఏసీబీ అధికారులంటే ఇన్షర్ట్ చేసుకుని రైమంటూ కారులో వస్తారనుకున్న ఆర్టీ అధికారులకు చెమటలు పట్టినంత పడైంది. అచ్చం సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చేసరికి అక్కడున్న జనాలకు సైతం ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళంలో పడ్డారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఆర్టీ ఆఫీసులపై దాడులు చేయడంతో ఎంతో అవినీతి బయటపడింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి దడ మొదలైంది. అవినీతిని బయటపెట్టిన ఏసీబీ అధికారుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.